హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం జంప్ గేమ్ 9 అనమాట. ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఇన్పుట్ అనేది ఒక అరే అనేది ఇస్తాడు. మనం సేమ్ అదే లెంత్ ఉన్న అరే అనేది రిటర్న్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఈ అరే అనేది ఎలా తీసుకోవాలని చూద్దాం. ఫర్ ఫర్ ఎన్ ఇండెక్స్ ఐ అంటే ఏదైనా ఒక ఐత్ ఇండెక్స్ దగ్గర మనం యూ కెన్ జంప్ అన్నాడు టు జేత్ ఇండెక్స్. మనం జేత్ అనే ఇండెక్స్కి జంప్ చేయొచ్చు. ఒకవేళ జే అనే వాల్యూ పెద్దదైతే, అంటే ఒకవేళ రైట్ సైడ్ ఎలిమెంట్ అయితే ఎలాడ్ అన్నాడు. ఎప్పుడు ఒకవేళ రైట్ సైడ్ ఎలిమెంట్ కరెంట్ ఎలిమెంట్ కన్నా చిన్నదైతే అన్నాడు, తీసుకోవచ్చు అన్నాడు. ఇది రైట్ సైడ్ వెళ్తే కండిషన్. ఒకవేళ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఏమన్నాడు, ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళిన ఎలిమెంట్ అనేది పెద్దది అవ్వాలన్నమాట. పెద్దదైతే మనం ప్లేస్ చేసుకోవచ్చు ఆ వాల్యూ అనేది. ఓకే, మనకి ఏమన్నాడు, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ నమ్స్ అడిగాడు. అదే మనం రిటర్న్ చేయాల్సిన ప్రతి ఇండెక్స్లో మ్యాక్సిమం వాల్యూ ప్లేస్ చేసుకోగలిగినట్టు చూస్ చేసుకోవాలి మనం ఒక వాల్యూ. దీనికి చూడండి, లెఫ్ట్ సైడ్ ఏ వాల్యూస్ లేవు కాబట్టి ఇదే అవుతుంది, 2 అవుతుంది. రైట్ సైడ్ ఏంటి, దీనికన్నా చిన్న ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే 1 ఉంది. 1 అనేది 2 కన్నా చిన్నది, సో 2 మ్యాక్సిమం కాబట్టి 2 ప్లేస్ చేసుకున్నాడు. నెక్స్ట్ 1 చూడండి, 1 నుంచి ఓకే లెఫ్ట్ సైడ్ ఏంటి మ్యాక్సిమం ఎలిమెంట్ అన్నాడు. లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఏమైనా 2 ఉంది, 2 కన్సిడర్ చేసుకుంటాం. తర్వాత రైట్ సైడ్ ఏంటి, దీనికన్నా చిన్న ఎలిమెంట్ కన్సిడర్ చేసుకున్నాడు. చిన్న ఎలిమెంట్ ఏమైనా ఉందా అంటే ఏం లేదు, 3 అనేది దీనికన్నా పెద్ద ఎలిమెంట్, సో 2 కన్సిడర్ చేసుకుంటాం. ఓకే గైస్, అర్థం అవుతుందని కంగారు పడకండి, చివరి దాకా చూస్తే వీడియో ఖచ్చితంగా అర్థమవుతుంది. చూడండి, నెక్స్ట్ 3 అనే ఎలిమెంట్కి ఇదే ఆల్రెడీ మ్యాక్సిమం ఎలిమెంట్, సో ఇంకేం చెక్ చేయాల్సిన పని లేదు. ఓకే, క్లియర్ కదా. నేను మీకు ఒక ర్యాండమ్ టెస్ట్ కేసు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెట్ అరే అనేది ఉంది. క్వశ్చన్ ప్రకారంగా ఏమన్నాడు, లెఫ్ట్ సైడ్కి వెళ్తే గ్రేటర్ అన్నాడు, అంతేనా. రైట్ సైడ్ వెళ్తే స్మాలర్ అన్నాడు. ఓకే, ఇప్పుడు మనం జంప్స్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెట్ ఇన్ వాల్యూ చూసుకోండి. ఓకే ఓకే 2 వద్దు, ఫర్ ఎగ్జాంపుల్ 5 చూసుకుందాం. 5 చూసుకున్నట్టయితే దీనికి లెఫ్ట్ సైడ్ దీనికన్నా పెద్ద ఎలిమెంట్లు ఏమున్నాయి అంటే 6 ఉంది, సో 6 కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, రైట్ సైడ్ ఎలిమెంట్ దీనికన్నా చిన్న ఎలిమెంట్స్ 8 ఉన్నాయి అంటే 2 ఉంది. 2 చిన్న ఎలిమెంట్, సో మనం కన్సిడర్ చేసుకోము. దీనికన్నా చిన్న ఎలిమెంట్ ఇంకేముంది 3, ఇది కూడా కన్సిడర్ చేసుకోము. బట్ 3 నుంచి మనం ఇంకా ఎక్కడికి వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్కి వెళ్తే గ్రేటర్ ఎలిమెంట్ చూస్ చేసుకోవచ్చు అన్నాడు, అంతేనా. 5 నుంచి 3కి వెళ్ళాక 8కి వెళ్ళచ్చు. ఓకే, అప్పుడు 8 అనేది మ్యాక్సిమం ఎలిమెంట్ అవుతుంది కదా 6 కన్నా, సో ఈ సెట్ అండ్ వాల్యూ 8 అవుతుంది. క్లియర్ కదా. ఆ విధంగా చూస్ చేసుకోవాలన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఒకవేళ 5 చూస్ చేసుకోలేదు, ఫర్ ఎగ్జాంపుల్ 2 చూస్ చేసుకున్నాం అనుకో జస్ట్ ఇక్కడ వరకు లెఫ్ట్ సైడ్ అని మ్యాక్సిమం ఎలిమెంట్ చూస్ చేసుకోవచ్చు మనం. ఓకే, లెఫ్ట్ సైడ్ అని మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటి అంటే 6. ఓకే, 6 కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, రైట్ సైడ్ ఏంటి, దీనికన్నా చిన్న ఎలిమెంట్ ఏమైనా ఉంటే అది కన్సిడర్ చేసుకోవాలి, అంతేనా. దీనికన్నా చిన్న ఎలిమెంట్ ఏముంది అంటే 3 ఉంది, సారీ దీనికన్నా 2 చిన్న ఎలిమెంట్స్ ఇంకేమీ లేవు, సో 2 ఉంటుంది. ఇప్పుడు ఈ రెండాట్లో మ్యాక్సిమం వాల్యూ ఏంటి అంటే 6, సో ఈ సెట్ వాల్యూ రిజల్ట్లో 6 అవుతుంది. క్లియర్ కదా. క్వశ్చన్ అనేది అదనమాట. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఇప్పుడు ఒక పాసిబుల్ అవుట్కమ్ ఏంటి మనం చెక్ చేయాల్సింది, ప్రతిదానికి లెఫ్ట్ సైడ్ ఏదైనా మ్యాక్సిమం ఎలిమెంట్ ఉంటే దాన్ని చెక్ చేసుకుంటున్నాం, అంతేనా. ఓకే, ఆ కండిషన్కి ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ తీసుకుందాం మనం ఏంటి. ఓకేనా, లెఫ్ట్ సైడ్ ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ ప్రీవియస్ మ్యాక్స్ అని ఒక అరే కన్స్ట్రక్ట్ చేసుకో. ఇక్కడ వరకు ఒక్కొక్క ఎలిమెంట్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళు. ఇక్కడ వరకు లెఫ్ట్ సైడ్ ఉన్న మ్యాక్సిమం ఏంటి అంటే 3. ఓకే, ఇక్కడ వరకు ఏంటి 6. నెక్స్ట్ ఇక్కడ వరకు 6 అవుతుంది. 6 5లో మ్యాక్సిమం 6 కదా. నెక్స్ట్ 6 2లో మ్యాక్సిమం 6, 6 8లో మ్యాక్సిమం 8, 8 3లో మ్యాక్సిమం 8, 8 7లో మ్యాక్సిమం 8. ఓకే, ఇదేంటి ప్రతి దానిలో మ్యాక్స్ వెయిట్. ఓకే, ప్రీవియస్ లెఫ్ట్ మ్యాక్స్ కదా ఇది. ఓకే, ప్రతి ఎలిమెంట్కి లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం తీసుకున్నాం. అలాగే
మినిమం ఎలిమెంట్ కూడా తీసుకుందాం. మనం ఏం చేయాలన్నా సెట్ అయిన ఎలిమెంట్కి రైట్ సైడ్ ఎప్పుడు మూవ్ అవుతుంది, దీనికన్నా మినిమం ఎలిమెంట్ ఉంటేనే మూవ్ అవుతుంది. క్లియర్ కదా? చూద్దాం. ఇప్పుడేంటి, రైట్ మినిమం. ఈసారి రైట్ సైడ్ నుంచి రా. 7కి మినిమం ఏమవుతుంది అంటే ఇంకేం లేవు, 7కి రైట్ సైడ్, సో 7 మినిమం అవుతుంది. తర్వాత 3కి 7 3 కన్సిడర్ చేసుకుంటే 3 అవుతుంది ఆటోమేటిక్గా మినిమం వాల్యూ, చిన్నది కాబట్టి. 8 3 కన్సిడర్ చేసుకుంటే 3 అవుతుంది. ఓకే, 3 2 కన్సిడర్ చేసుకుంటే ఈసారి మారుతుంది వాల్యూ, 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2 5 కన్సిడర్ చేసుకుంటే 2 అవుతుంది. నెక్స్ట్ 2 6 కన్సిడర్ చేసుకుంటే 2 అవుతుంది. 2 3 2 అవుతుంది. క్లియర్ కదా ఇక్కడ వరకు? ఓకే, ఇప్పుడు మనం ఏదైనా సెట్ అయిన వాల్యూకి పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయని ఎలా చెక్ చేస్తాం చూడు. ఫస్ట్ 3 తీసుకుంటే దీనికి లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉంటాయా అంటే ఏముండవు. రైట్ సైడ్ ఏమైనా ఎలా చెక్ చేయాలి అంటే చూడండి, దీనికి రైట్ సైడ్ ప్రిఫిక్స్లో ఏమున్నది అంటే, రైట్ సైడ్ అంటే దీని నెక్స్ట్ ఎలిమెంట్స్ కదా. ఓకే, దీని నెక్స్ట్ ఇండెక్స్ దగ్గర ఏమైనా చూసుకుందాం. ఓకే, ఎక్కువ ఉంది, సారీ, ఇది మనం రిజల్ట్ రిటర్న్ చేసేటప్పుడు రివర్స్ నుంచి ట్రావెల్ చేసుకోవాలన్నమాట. ఓకే, రివర్స్ నుంచి ట్రావెల్ చేసుకుందాం ఒక్కొక్క ఎలిమెంట్. క్లియర్ కదా? చూడండి, రివర్స్ నుంచి ట్రావెల్ చేసుకుందాం. ఫస్ట్ 7కి పాసిబిలిటీ ఏమవుతుంది అంటే ప్రిఫిక్స్ సమ్ పాసిబిలిటీ అవుతుంది, అంతేనా? 7కి రైట్ సైడ్ అలాగే ఏముండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 యొక్క ఇండెక్స్, ఈ లాస్ట్ పోర్షన్ ఇండెక్స్ మాత్రం రిటర్న్ అదే ప్లేస్ చేసుకో, మ్యాక్సిమం వాల్యూ అనేది. ఓకే, ప్లేస్ చేసుకుందాం. ఓకే, మ్యాక్సిమం వాల్యూ ఏంటి? 7, సారీ 8 కదా. ఓకే, క్లియర్. లెఫ్ట్ మ్యాక్స్లో 8 ఉంది, ఈ వాల్యూ కన్సిడర్ చేసుకొని ఇందులో పెట్టుకున్నాం. క్లియర్ కదా అక్కడ వరకు? నెక్స్ట్ దీని నెక్స్ట్ ఎలిమెంట్ ట్రావర్స్ ఇప్పుడు ఇది అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీనికి వచ్చి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే ప్రిఫిక్స్ మ్యాక్స్లో ఏమున్నది? 8 ఉంది. 8 అనేది ఆటోమేటిక్గా క్యాపిటల్ నెంబర్ కాబట్టి ఇది కూడా వర్క్ అయిపోతుంది. ఓకే, ఇది కూడా 8 అయిపోతుంది. సో సేమ్ అలాగే ఈ నెక్స్ట్ వాల్యూ కూడా 8 ఉంది వాల్యూ. సో ఈ నెక్స్ట్ వాల్యూ కూడా చేంజ్ చేసుకో, 8. క్లియర్ కదా? ఇప్పుడు నెక్స్ట్ వాల్యూకి ఈ 2 అనేది వచ్చేసరికి ఏమవుతుంది అంటే చూడు, దీనికి మనం ఏం చెక్ చేసుకుంటాం? ప్రీవియస్గా ఉన్న మ్యాక్స్ ఎలిమెంట్ ఏంటి అంటే 6. ఓకే, నెక్స్ట్ దీని నెక్స్ట్ ఎలిమెంట్స్ ఉన్న మినిమం ఎలిమెంట్స్, నెక్స్ట్ ఇండెక్స్ అంటే చూడండి 3 ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఎలిమెంట్స్ దీని నెక్స్ట్ అంటే ఓకే 3 అనేది మినిమం ఎలిమెంట్ ఉంది. సో ఈ లెఫ్ట్ సైడ్ మ్యాక్స్ కన్నా ఈ రైట్ సైడ్ ఈ వాల్యూ అనేది చిన్నదైతే ఒకవేళ, ఓకేనా, చిన్నదైతే ఏంటి, దీని మధ్య ఏదో ఒక వాల్యూ పెద్ద వాల్యూ ఎగ్జిస్ట్ అయ్యిందని అర్థం. ఒకసారి మీరు డ్రై రన్స్ చూసుకుంటే నీట్గా అర్థమైపోద్ది మీకు. చూడండి, 8 అనేది ఖచ్చితంగా ఒక పెద్ద వాల్యూ ఉన్నదని అర్థం, అంతేనా? ఆ పెద్ద వాల్యూ అనేది ప్లేస్ చేసుకుంటాం అందులోనికి. ఓకే, ఒకవేళ ఈ వాల్యూ అనేది సర్టెన్ వాల్యూ అనేది అంటే లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం ఎలిమెంట్ అనేది ఆఫ్ ith ఇండెక్స్. ఓకే, lm ఆఫ్ ith ఇండెక్స్ గ్రేటర్ దెన్ రైట్ సైడ్ మినిమం ఎలిమెంట్ ఆఫ్ i+1th ఇండెక్స్. ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యిందో మనకి ఆ సర్టెన్ ith వాల్యూ అనేది ఏంటవుతుంది? ఆల్రెడీ ప్రీవియస్గా కంప్లీట్ చేసుకున్న ఆన్సర్కి ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది, అంతేనా? ఎందుకంటే ఇప్పుడు 3 అనేది ఉంది వాల్యూ, అంటే దీనికన్నా చిన్న ఎలిమెంట్ ఉంది. సో ఆటోమేటిక్గా రైట్ సైడ్ వాల్యూ ఏమవుతుంది అంటే పెద్ద వాల్యూ అయిపోతుంది, అంతేనా? అంటే ప్రీవియస్ వాల్యూస్ అనేవి దీనికన్నా పెద్ద వాల్యూస్ కదా అవుతాయి, అంతే కదా, ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్న వాల్యూస్ అనేవి. సో ఆన్సర్ ఆఫ్ i అనేది i+1కి ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. ఆన్సర్ ఆఫ్ i+1కి ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. క్లియర్ కదా?
ఒకసారి కోడ్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఎన్ అనే వాల్యూ తీసుకో. ఎన్ అంటే ఇప్పుడు ఏమనుకుంటాం మనం, లెన్ ఆఫ్ నమ్స్ అనుకుంటాం. క్లియర్ కదా. తర్వాత లెఫ్ట్ మ్యాక్స్ అన్నాను, సింపుల్గా ఎల్ఎం తీసుకో, పెద్ద పేరు కాకుండా. ఒక్కొక్క వాల్యూ ఇనిషియల్గా 0కి పెట్టుకో. సేమ్ అలాగే రైట్ మిన్ కూడా తీసుకో. రైట్ మిన్ క్లియర్ కదా. ఓకే తీసుకున్నాం. ఇప్పుడు రిజల్ట్ అనేది కూడా ఒకటి ఎంటీఆర్ తీసుకో. ఐ మీన్ ఎంటీఆర్ అంటే 0 ఇనిషియలైజ్ చేసిన వాల్యూస్ అనేవి. క్లియర్ కదా. ఇప్పుడు లెఫ్ట్ మ్యాక్స్ కంప్లీట్ చేసుకో. లెఫ్ట్ మ్యాక్స్లోని ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది కరెంట్ ఎలిమెంట్ అవుతుంది. సో నమ్స్ ఆఫ్ 0కి ఈక్వల్ చేసుకో. తర్వాత ఇప్పుడు ఒక లూప్ పెట్టుకొని రన్ చేసుకో అనమాట, లెఫ్ట్ మ్యాక్స్ వాల్యూస్ ప్లేస్ చేసుకోవడానికి. లెఫ్ట్ మ్యాక్స్ ఆఫ్ అదే రేంజ్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ నుంచి n వరకు ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చెక్ చేసుకోవాలి అంటే lm ఆఫ్ ith ఇండెక్స్లో మనం ఏం ప్లేస్ చేసుకోవాలి, మ్యాక్స్ ఆఫ్ lm ఆఫ్ ప్రీవియస్ ఇండెక్స్లో ఉన్న వాల్యూస్ కన్నా -1 అంటే లాస్ట్ ఇండెక్స్లో ఉన్న హైయెస్ట్ వాల్యూ, దాంతో కరెంట్ ith వాల్యూతో కంపేర్ చేసుకుంటాం. ఓకే ఇక్కడ వరకు ఏంటి, లెఫ్ట్ మ్యాక్స్ అనేది వచ్చింది మనకి. ఓకే నెక్స్ట్ సేమ్ అలాగే రైట్ మిన్ కూడా తీసుకుందాం. రైట్ మిన్లోని లాస్ట్ ఇండెక్స్ ఏమవుతుంది అంటే ఏమవుతుంది, మ్యాక్స్ ఎలిమెంట్ అవుతుంది అన్నిటికన్నా. ఓకే నమ్స్ ఆఫ్ -1 అవుతుంది. క్లియర్ కదా. ఓకే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఈసారి రివర్స్లో ట్రావర్స్ చేసుకుందాం. దేనికి, రైట్ సైడ్ నుంచి మినిమం వాల్యూ మనకు కావాలి కదా. సో ఓకే లాస్ట్ ఎలిమెంట్ -1 ఓకే ఇప్పుడు రైట్ మిన్ ఆఫ్ ith ఇండెక్స్లో మనం ఏం స్టోర్ చేసుకోవాలి. ఓకే లాస్ట్ సెకండ్ ఎలిమెంట్ నుంచి ట్రావర్స్ చేసుకుందాం. మిన్ ఆఫ్ రైట్ మిన్ ఆఫ్ i + 1th ఇండెక్స్ అంటే దానికి రైట్ సైడ్ ఉన్న మినిమం వాల్యూతో కరెంట్ ఉన్న వాల్యూ కంపేర్ చేసుకుంటున్నాం. ఓకే క్లియర్ కదా. ఇప్పుడు రైట్ మిన్ కూడా వచ్చింది మనకి. ఇప్పుడు ఏం చెక్ చేయాలి అన్నాను అంటే ఈ సెట్ మ్యాక్స్ వాల్యూ ప్రిఫిక్స్ మ్యాక్స్ అంతేనా. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న మ్యాక్స్ వాల్యూతోని ఒకవేళ ఈ సెట్ వాల్యూ అంటే రైట్ పిన్లో ఉన్న వాల్యూ ఈ నెక్స్ట్ ఇండెక్స్ పొజిషన్లో అంటే సింపుల్గా ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఆన్సర్ అనేది ఇది అవ్వాలి. లేదా ఇంకో కండిషన్ ఉంది ఏంటి, ఈ సెట్ వాల్యూ లెఫ్ట్ మ్యాక్స్ అయిపోవాలి అంతేనా. అంటే సింపుల్గా మ్యాక్స్ ఆఫ్ అని చెప్పేసి ఈ రెండాళ్ళకి పర్ఫామ్ చేయాలన్నమాట. వెయిట్ ఈ రెండాళ్ళకి కాదు, అదే ఈ సెట్ అయిన వాల్యూకి ఒకవేళ ఈ కండిషన్ గ్రేటర్ దెన్ అయితే ఈ వాల్యూని డైరెక్ట్ ప్లేస్ చేసుకోవచ్చు. క్లియర్ కదా. ఒకసారి ఆగని చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ నేను ఇందాక ఏం చెప్పాను, రివర్స్లో ట్రావర్స్ చేయాలన్నాను. ఓకే రివర్స్లో ట్రావర్స్ చేద్దాం. ఓకే క్లియర్ కదా. ఇప్పుడు వాల్యూ అనేది ఏమవుతుంది అన్నాను, ఫస్ట్ ప్రిఫిక్స్ మ్యాక్స్ అంతేనా. ప్రిఫిక్స్ మ్యాక్స్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ మ్యాక్స్ అనేది పెట్టుకున్నాం. లెఫ్ట్ సైడ్ మ్యాక్స్ అనేది అనుకో. ఎప్పుడైతే ఒకవేళ లెఫ్ట్ మ్యాక్స్ ఆఫ్ ith ఎలిమెంట్ గ్రేటర్ దెన్ రైట్ సైడ్ మిన్ ఎలిమెంట్ కన్నా గ్రేటర్ దెన్ అయితే అప్పుడు ఏమవుతుంది అంటే ఆన్సర్ ఆఫ్ వెయిట్ ఆ వాల్యూ అనేది మారుతుంది. ఏంటి, ఆన్సర్ ఆఫ్
i+1th పొజిషన్లో ఉన్న ఆన్సర్ వేసుకోవాలి. ఎందుకు మనం ఆల్రెడీ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఖచ్చితంగా ఆన్సర్ అనేది మళ్ళీ కంప్లీట్ చేసుకోకుండా అందులో ఉన్న ఆన్సర్ అనేది వేసేస్తాం అనమాట మనం. ఇప్పుడు రిజల్ట్ ఆఫ్ i అనేది సింపుల్గా వాల్యూకి ఈక్వల్ చేసుకో, రిజల్ట్ని రిటర్న్ చేసే. గాయస్ కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఒకవేళ ఇంకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మనం రిజల్ట్ అనేది తీసుకున్నాం ఏరే అనేది. ఓకే, ఒకసారి రన్ చేద్దాం తిరిగి. నా ఎఫర్ట్ మీకు కనిపించినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. గైస్ ఇక్కడ మిస్టేక్ ఎక్కడ చేసామంటే, ఇక్కడ మనం రిజల్ట్ క్యాలిక్యులేట్ చేసుకునే ముందు లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ అనేది ప్లేస్ చేసుకోవాలన్నమాట. రిజల్ట్ ఆఫ్ లాస్ట్ ఇండెక్స్ అంటే -1 కదా, దాన్ని నమ్స్ ఆఫ్ -1కి ఈక్వల్ చేసే. ఓకే, ఒకసారి రన్ చేద్దాం. గైస్ రిజల్ట్ వాల్యూ అనేది లెఫ్ట్ మ్యాక్స్ వాల్యూ కదా అవ్వాలి. మనం సేమ్ వాల్యూ ప్లేస్ చేసుకుంటే డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి. దాని ప్రీవియస్ ఉన్న అన్నట్లో వాల్యూస్ కన్సిడర్ చేసుకోవాలి కదా, అంతేనా? సబ్మిట్ చేద్దాం సరే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.